తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం అండి. అక్కడ ఉన్న ప్రతీదీ కూడా మనకు దైవ స్వరూపంగా భావిస్తాము, అలా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అక్కడికి తిరుమల కొండ మీదకి వెళ్ళామంటే అలౌకిక ఆనందాన్ని పొందుతాము. ఎందుకంటే ఆ భగవంతుని దయాగుణం అనేది మూర్తిభవించిన ప్రతిరూపాలుగా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా అక్కడ ప్రవహిస్తున్న నీటిలో కూడా స్వామి యొక్క సౌలభ్యము, దయాగుణము కనిపిస్తూ ఉంటుంది, ఆనందం కలుగుతుంది. అందుకే కొండకు వెళ్ళిన భక్తులకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఆనందపడతారన్నమాట. అంతటి దివ్యానుభూతిని పొందగలుగుతున్నారు. అటువంటి తిరుమల క్షేత్రం గురించి మన ఆళ్వార్లు ఏం చెప్పారు అనేది ఆళ్వార్ల శ్రీ సూక్తులు అనే పేరుతోని మనం వీడియోలు చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు తిరుమలసై ఆళ్వారు ఈ తిరువేంకట క్షేత్రం గురించి ఏం చెప్పారనేది తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము తిరువేంగడం అంటే వెంకటేశ్వర స్వామి, తిరుమలలో వెలసిన వెంకటేశ్వర స్వామిని తిరువేంగడం అంటారు. అయితే అటువంటి స్వామిని గురించి, తర్వాత కొండ ప్రత్యేకత, పవిత్రత గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం మనము. అదేవిధంగా ఈరోజు తిరుమలసై ఆళ్వారు ఈ కొండ గురించి ఏం చెప్పారు అనేది వారి సూక్తులు తెలుసుకుందాం మనము. విగాహే తీర్థబాహులాం శీతలాం గురు సంతతిం శ్రీనివాస దయోంబోధి పరివాహ పరంపరాం అంటే దయాశతకం ఇది. అంటే అటువంటి కరుణా సముద్రుడు ఆ భగవంతుడు తన దయాగుణం అనే నీటిని ప్రవహింపజేసి మనని ఆనందింపజేస్తున్నాడు. అంటే ఎన్ని జలపాతాలు ఉన్నాయండి అక్కడ. ఆ జలపాతాలన్నీ మనం చూస్తూ ఉన్నాము అంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి అటువంటి పరమాత్మ అయిన శ్రీనివాసుడు తన విశేష ప్రేమను, కరుణను తన భక్తుల మీద ప్రసరింపజేస్తాడు, అక్కడికి వెళ్ళిన భక్తుల మీద అని. అంటే అక్కడికి వెళితేనేనా అనుగ్రహిస్తాడు అంటే కాదట. ఏమంటున్నారు? వేంగడం ఎన్కన్ పాశం వైత్త పరం సుదర్శోది అంటే వేంగడం అనే ఈ క్షేత్రం పేరు మాత్రం పలికితే చాలు, తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నామండి, వెంకటేశ్వర స్వామిని దర్శించాలని కోరుకుంటున్నామండి అనుకుంటే చాలు, స్వామి యొక్క కటాక్షం మనకు కలుగుతుందట. అరే వాడు నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు కాబట్టి అని మన గురించి ఆలోచించి మన వైపు స్వామి మన మాట విన్నాడు అంటే చాలు, మనకు అనుగ్రహం కలిగినట్టే. మరి అక్కడ అమ్మ ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో. ఆ అమ్మ ఏం చేస్తుందట? లక్ష్మీపతి కదా. అయితే ఆ లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణుణ్ణి ఆ నిలయానికి చేర్చుతుంది అమ్మ మనని. అరే పాపం చిన్నోడు, వాడు మన దగ్గరికి రావాలనుకుంటున్నాడు అని మనము అక్కడికి కోరుకున్న తక్షణమే చేరుకొని ఏర్పాటు చేస్తుందట అమ్మ పురుషకారత్వంతో. ఆ అమ్మ పురుషకారత్వం ఉంటేనే మనం వెళ్ళగలుగుతున్నాం అక్కడికి. కాదండి, ఎన్నోసార్లు మనకు అనుభవాలు అవుతూ ఉంటాయి, మనం ఎన్నో చేయాలనుకుంటూ ఉంటాం, కానీ కొన్నే సాధ్యపడుతున్నాయి. ఎందుకు అంటే ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం. అరే నువ్వు ఈ పని చేయలేవురా అని దాన్ని మనను దూరంగా ఉంచుతాడు. మనకు ఏది హితమో దాన్ని చేయడానికి అనుకూలపరుస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి.
కొన్ని పనులే అవుతున్నాయి, కొన్ని పనులు కావట్లేదు. ఎందుకు అంటే అది కారణం అంటున్నారు. ఆ అమ్మ మనను కరుణించి మనం తలుచుకుంటే చాలు అక్కడికి చేరుస్తుందట. అంత పెద్ద లాభాన్ని పొందుతున్నాము అని ఈ ఆళ్వార్లు చెప్తూ ఇంకా ఏమంటున్నారంటే, వెర్పెన్రు వేంగడం పాడినేన్ నీడాక్కి నీర్కిన్రేన్ నిన్రు నినైకిన్రేన్ అంటున్నారు. అంటే శ్రీనివాసుని కరుణ అనే ప్రవహించే చెరుకు రసం యొక్క నది అట. చెరుకు రసము అంటేనే తీయనిది, మధురాతి మధురం. ఎవరికి ఇష్టం ఉండదండి? ఏదైనా పద్యాలు కానీ ఏమైనా వాడుతూ ఉంటే చెరుకు పానకంలాగా ఉందండి అంటారు, అంటే చాలా బాగుంది అని. అయితే అంత సులభంగాను అంత ఆనందంగాను ఉంటుంది. మరి అటువంటి ప్రవహించే చెరుకు రసం నది అక్కడే ఘనీభవించి ఉందట. ఇంకెక్కడికి వెళ్ళలేనా దొరకదు మనకి. ఆ చెరుకు రసం పానకం అంతా ఘనీభవించి అక్కడ ఆ తిరుమల కొండగా ఏర్పడి ఉన్నది. అక్కడ ప్రతి ఒక అంటే అణువణువులో ఆ స్వామి యొక్క దయ కరుణ అనేది కలుగుతుంది అక్కడికి వెళ్ళినామంటే. అటువంటి తిరుమల కొండగా మారిపోయిందట. ఆ దయ అనే చెరుకు రసము గడ్డగట్టి కొండలాగా మారిపోయింది అని చెప్తూ ఉన్నారు మనకు ఆళ్వార్లు. చూడండి ఎటువంటి అనుభూతి అండి వాళ్ళది. అటువంటి తిరుమల కొండకు నేను సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తున్నాను అంటున్నారు దేశికర్లు. ప్రపద్యే తం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం అంటున్నారు. చూడండి, అయితే ఇటువంటి అమూల్యమైన వజ్రం వంటి శ్రీనివాసుడు నివసించే స్థలము ఆ వేంగడం. ఆ వేంగడం అనబడే ఈ తిరుమల ఇక్కడ ఉండే క్రూర మృగాలు, కురువ జాతి వేటగాళ్ళు. వేటగాళ్ళు అంటే ఎలా ఉంటారండి? వాళ్ళకు దయాదాక్షిణ్యం ఉండదు. అలాగే క్రూర మృగాలు అంటే కూడా దయాదాక్షిణ్యం ఉండదు కదా. కానీ అవట అన్నీ కూడా సాత్వికులై వాళ్ళ క్రూరత్వాన్ని విడనాడి ఆ భగవంతుణ్ణి సేవిస్తున్నాయట అక్కడ. మరి వాటిని చూసి మనం ఏమనుకుంటాం? అరే, ఇటువంటి క్రూర మృగాలు వేటగాళ్ళు కూడా ఇంత మంచి వాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు, అక్కడికి వెళ్ళగానే మారిపోయి సాత్విక గుణంలో కలిగి ఉంటున్నారు. మరి మనం ఎలా ఉంటామండి చెప్పండి? అటువంటి దయా పాత్రమైన ప్రదేశం అది. కాబట్టి ఇవన్నీ మనము క్రూర మృగాలే క్రూరత్వాన్ని విడనాడినాయి. మరి మనం కూడా అలా క్రూరంగా ఉండకూడదని నేర్చుకుంటామట. అక్కడికి పోతే క్రూరంగా ప్రవర్తించేవాళ్ళు, పరుషంగా మాట్లాడేవాళ్ళు, పరుషంగా ప్రవర్తించేవాళ్ళు ఇతరుల పట్ల వాళ్ళు సిగ్గుపడతారట. అక్కడ తిరుమల కొండ మీద ఉన్న క్రూర మృగాళ్ళు వేటగాళ్ళు కూడా వాళ్ళ క్రూరత్వాన్ని వదిలి సాత్వికంగా ఉండడం చూసి మనం కూడా మారిపోతామట. మరి ఆ స్వామి పదకమలాలను ఆశ్రయిస్తే అంతకుముందు మనం చేసిన పాపకర్మలన్నీ కూడా నశించిపోతాయి. మనకున్న రోగాలు, వ్యాధులు, దుర్గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రక్షాళన చేయబడతాయట అని ఆళ్వార్లు మనకు చెప్తున్నారు. తప్పకుండా మనం అక్కడికి వెళ్ళి తీరవలసిందే. మన పాపకర్మలను మనము తొలగించుకోవలసిందే. అటువంటి ప్రదేశము ఈ తిరుమల కొండ అని. ఆ తిరుమల కొండ గురించి మన ఆళ్వార్లు చెప్పిన విశేషాలండి. నచ్చితే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి, ఆ శ్రీనివాసుడికి
మనసారా నమస్కరించుకుందాము, శరణాగతి చేద్దాము. శ్రీనివాస నామాలు, గోవింద నామాలు రోజు చదువుదాము. మనలోని ఆ క్రూరత్వాన్ని, చెడును, పాపపు ఆలోచనలు రాకుండా చక్కగా మన దేశాన్ని, సమాజాన్ని అంతన్ని రక్షించు. లోకా సమస్త సుఖినో భవంతు అని మనం ఆ భగవంతుడిని ప్రార్థిద్దాము. మరి తప్పకుండా దీన్ని, ఇటువంటి మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకళ్ళు కూడా చూస్తారు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.